Okay, good morning, students. Welcome back to BVR Sir's classroom. This is a revision class of surface chemistry. In the part 1, we discussed about colloids, their preparations and properties. And in this class, we will take up the second part of surface chemistry, which involves adsorption and related isotherm study. I hope you are enjoying my class. Okay, this is both English and Telugu medium class. That's why I make use of both languages. అధిశోషణము ఒక పదార్థం వేరొక ద్రవం లేదా ఘన పదార్థం ఉపరితలంపై గాఢత చెందడాన్ని అధిశోషణం అని చెప్పి అంటాం. ఇది ఒక ఉపరితల దృగ్విషయం అని చెప్పి రాసుకున్నాం ఇక్కడ. ఉపరితల దృగ్విషయం అనగా ఏంటి అంటే ఇట్ ఈజ్ అ సర్ఫేస్ ఫినామినా. సర్ఫేస్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ దీన్ని చూసినట్టయితే ఒక పదార్థ ఉపరితలంపై సాంద్రీకృతం అయిన అణువునేమో అధిశోషితం అని చెప్పి అంటాం. అడ్జార్బేట్ అంటే ఏదైతే అడ్జార్బెంట్ మీదకి వచ్చి చేరుతుందో అంటే ఓన్లీ సర్ఫేస్ మీద మాత్రమే ఉంటుంది, దాన్నేమో అడ్జార్బేట్ అంటాం. ఏ పదార్థం ఉపరితలంపై అధిశోషణ ప్రక్రియ జరుగుతుందో ఆ పదార్థాన్నేమో అధిశోషకం అడ్జార్బెంట్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది. సో వచ్చి చేరేదాన్నేమో అడ్జార్బేట్ అంటాం, వచ్చి చేరేదాన్ని చేర్చుకునేదాన్నేమో అడ్జార్బెంట్ అని చెప్పి పిలుస్తాం. అదే ఇంగ్లీష్లో కూడా సేమ్ టైప్ ఆఫ్ డెఫినేషన్ ఉంది. ఇట్ ఈస్ ఎ సర్ఫేస్ ఫినామినన్. ఇట్ అక్కర్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ సబ్స్టెన్సెస్. అడ్జార్ప్షన్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తే ఈ అడ్జార్ప్షన్కి అబ్జార్ప్షన్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకసారి. అబ్జార్ప్షన్ అంటే ఈ అడ్జార్బేట్ ఏదైతే ఉందో అది లోపల వరకు చొచ్చుకొని పోయే స్వభావం ఉంటుందన్నమాట. ఇలా లోపలికి కూడా చొచ్చుకొని పోయే స్వభావంగానే ఉంటే అది అబ్జార్ప్షన్ అని చెప్పి పిలుస్తాం, అభిశోషణం. మరి అధిశోషణం అంటే ఏంటంటే ఈ అడ్జార్బేట్ కేవలం ఉపరితలం మీద మాత్రమే ఉంటే, అంటే లోపలికి ప్రవేశించకుండా కేవలం ఉపరితలం వరకు పరిమితం అయితే దాన్నేమో మనం అడ్జార్ప్షన్ అని చెప్పి పిలుస్తాం. ఇక్కడ అదే విషయాన్ని రాసుకున్నాం. అధిశోషణంలో అధిశోషకం అంతర్భాగాల్లోకి అధిశోషిత పదార్థాలు చొచ్చుకుపోకుండా అధిశోషకం ఉపరితలం పైనే సాంద్రీకృతం కావడం జరుగుతుంది. అలా కాకుండా రెండో టైప్లో ఏం జరుగుతుంది, లోపల వరకు కూడా చొచ్చుకుని పోయే పరిస్థితి కానీ ఉంటే దాన్ని మనం అబ్జార్ప్షన్ అని చెప్పి అంటాం. ఒకవేళ అడుగుతారు 5 మార్క్స్ కానీ అడిగారు అనుకోండి, ఈజీగా మనకు అర్థమయ్యేటటువంటి టాపిక్ కాబట్టి కంపల్సరీ అటెంప్ట్ చేయండి. In adsorption, the substance is concentrated only at the surface and does not penetrate through the surface into the body of the solid. While in absorption, the substance is uniformly distributed throughout the body of a solid or liquid. That point we have to mention while answering this question. అయితే ఈ అడ్జార్ప్షన్ గురించి చదివేటప్పుడు దీనిలో ఉన్నటువంటి రకాలు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. రకాలు తెలుసుకోవడమే కాకుండా వాటిలో ఉన్నటువంటి భేదాల గురించి కూడా మనం స్టడీ చేయవలసి ఉంటుంది. ఇక్కడ అధిశోషితం అధిశోషకంల మధ్య ఉన్న బలాల స్వభావం అంటే అడ్జార్బేట్కి మధ్య ఉన్నటువంటి ఆ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఆధారంగా వీటిని 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకదాన్నేమో భౌతిక అధిశోషణం అంటాం, రెండో దాన్ని రసాయన అధిశోషణం అంటాం. ఫిజికల్ అడ్జార్ప్షన్ ఆర్ ఫిజిజార్ప్షన్. ద సెకండ్ వన్ ఈజ్ కెమికల్ అడ్జార్ప్షన్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ కెమిజార్ప్షన్. మనకు పాయింట్ అయితే క్లియర్గా అర్థమైంది. 2 వస్తువులు ఉన్నాయి ఇక్కడ, 2 పదార్థాలు ఉన్నాయి. ఒకటి అడ్జార్బెంట్, 2 అడ్జార్బేటు. ఆ రెండాట్ల మధ్యన ఫిజికల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ లైక్ వాండర్వాల్స్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ కానీ ఉంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫిజికల్ అడ్జార్ప్షన్. తెలుగులో భౌతిక అధిశోషణం అంటాం. వాండర్వాల్ బలాలు పనిచేస్తాయి. అలా కాకుండా ఈ రెండాట్లకి మధ్యన రసాయన బంధం లాంటి
బలాలు కానీ ఉన్నట్లయితే దాన్ని మనం కెమికల్ అడ్జార్ప్షన్ లేదా కెమిజార్ప్షన్ తెలుగులో అయితే రసాయన అధిశోషణం అంటాం అని చెప్పి చాలాసార్లు గతంలో కూడా చెప్పుకున్నటువంటి విషయం. సేమ్ ఇంగ్లీష్లో చూడండి, ఫిజికల్ అడ్జార్ప్షన్ ఆర్ ఫిజిజార్ప్షన్. రెండో పార్ట్ ఏమో కెమికల్ అడ్జార్ప్షన్ ఆర్ కెమిజార్ప్షన్ అవుతుంది. అయితే ఇక్కడ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ అని అడగొచ్చు, లేదా కంపేర్ ఫిజికల్ అడ్జార్ప్షన్ విత్ కెమికల్ అడ్జార్ప్షన్ అని అడగొచ్చు. ఇంగ్లీష్ మీడియం స్లైడ్లోనేమో పాయింట్ వైజ్గా రాశాను, తెలుగు మీడియం స్లైడ్లోనేమో అటు ఇటు కాలంగా డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. మీకు రెండు కూడా చూడండి, చూసి మీకు ఏది అనువుగా గుర్తుంటాయో ఆ రకంగా మీరు రాసుకోవడానికి ట్రై చేయండి. ముందు ఇంగ్లీష్ మీడియంలో ఏం రాసుకున్నాం అనేది స్టడీ చేద్దాం. ఫిజికల్ అడ్జార్ప్షన్ ఆర్ ఫిజిజార్ప్షన్. If weak van der Waals forces are responsible to hold the gas molecule on the surface, then it is called as physical adsorption. Weak van der Waals forces అది గుర్తుంచుకోవాలి. ఫిజికల్ అడ్జార్ప్షన్ కు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అంటే, ఇట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ గ్యాస్. ఈజీగా లిక్విడ్ ఫామ్ లోకి మారేటటువంటి గ్యాస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ కానీ అమోనియా కానీ అలాంటి గ్యాసెస్ ఉన్నాయనుకోండి, అవి ఎక్కువగా అడ్జార్ప్షన్ లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా హైడ్రోజన్, హీలియం లాంటివి ఉన్నాయనుకోండి, అవి అంత ఈజీగా కంప్రెస్ అవ్వవు. అవి ఎక్కువగా ఇక్కడ ఈ పాయింట్ని బట్టి చూసుకుంటే అవి అలాంటివి ఏమైనా ఉంటే కనుక తక్కువగా అడ్జార్బ్ అవుతాయి అనే పాయింట్ మనకి ఇక్కడ వస్తుంది. అలాగే ల్యాక్ ఆఫ్ స్పెసిఫిసిటీ అంటే విశిష్టత లేకుండా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వాండర్ వాల్ ఫోర్సెస్ వీక్ ఫోర్సెస్ అవి యూనివర్సల్, అంటే ఏ రెండు పదార్థాల మధ్యనైనా వాండర్ వాల్స్ ఫోర్సెస్ అట్రాక్షన్ ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి మనకి ఇక్కడ స్పెసిఫిసిటీ అనేది ఉండదు. రివర్సిబుల్ నేచర్, ఇక్కడ కండిషన్స్ అంటే టెంపరేచర్ కానీ ప్రెషర్ కానీ మనం రివర్స్ చేసామనుకోండి, రివర్స్ చేస్తే అడ్జార్ప్షన్ కూడా రివర్స్ అయిపోతుంది, అంటే డిజార్ప్షన్ జరిగిపోతుంది. అలాగే ఎంథాల్పీ ఆఫ్ అడ్జార్ప్షన్ ఈజ్ లో. ఇలా అడ్జార్ప్షన్ జరిగినప్పుడు విడుదలైన శక్తి ఏదైతే ఉందో అది మనం ఇక్కడ ఎంథాల్పీ ఆఫ్ అడ్జార్ప్షన్ అంటాం. ఫిజికల్ అడ్జార్ప్షన్ లో ఈ విలువ తక్కువగా ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే 20 నుంచి 40 కిలోజౌల్ పర్ మోల్ ఉంటుంది, అంటే కొంచెం తక్కువ విలువ ఉంటుంది కెమికల్ అడ్జార్ప్షన్ తో పోల్చుకుంటే. టెంపరేచర్, ఇక్కడ ఫిజికల్ అడ్జార్ప్షన్ అనేది ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ అంటే శక్తి బయటకు విడుదలవుతుంది. శక్తి బయటకు విడుదలవుతుంది కాబట్టి అల్ప ఉష్ణోగ్రత దీనికి ఫేవర్గా ఉంటుంది తప్ప అధిక ఉష్ణోగ్రత కాదు. కాబట్టి ఉష్ణోగ్రత పెంచే కొలది ఏమవుద్ది, ఈ అడ్జార్ప్షన్ ఫిజికల్ అడ్జార్ప్షన్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. సో ఈ రకంగా ఒక 4 పాయింట్లు 5 పాయింట్లు కానీ మీరు డిఫరెన్షియేట్ చేస్తూ రాశారనుకోండి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్, బాగా ప్రాక్టీస్ చేయండి. అదే కెమికల్ అడ్జార్ప్షన్, కెమిజార్ప్షన్ లేదా కెమికల్ అడ్జార్ప్షన్ ఎలా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాం. అడ్జార్బెంట్ కి అడ్జార్బేట్ కి మధ్య ఒక కెమికల్ బాండ్ లాంటిది కానీ ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు ఆ అడ్జార్ప్షన్ మనం కెమికల్ అడ్జార్ప్షన్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, ఇదేమో సింగిల్ లేయర్డ్ గా ఉంటుంది, ఫిజికల్ అడ్జార్ప్షన్ అనేది మల్టీ లేయర్డ్ గా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కెమికల్ బాండ్స్ మేబీ అయానిక్ ఆర్ కోవలెంట్ ఇన్ నేచర్. అక్కడ ఏం రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, అవి అయానిక్ అవ్వచ్చు లేదా కోవలెంట్ కూడా అవ్వచ్చు. స్పెసిఫిసిటీ విషయానికి వస్తే ఇక్కడ రెండు పదార్థాల మధ్యన కెమికల్ బాండ్ ఫామ్ అవ్వాలి కాబట్టి కంపల్సరీగా స్పెసిఫిక్ గా ఉంటుంది. అంటే పలానా అడ్జార్బెంట్ పలానా అడ్జార్బేట్ ను మాత్రమే తీసుకుంటుంది అనే స్పెసిఫిక్ గా మనం చెప్పగలుగుతాం. ఇర్రివర్సిబిలిటీ, ఇక్కడ రసాయన బంధం ఏర్పడిపోతుంది కాబట్టి ఒకసారి అడ్జార్ప్షన్ జరిగితే అంత ఈజీగా మళ్ళీ విడిపోవడం అనేది ఉండదు. ఎంథాల్పీ ఆఫ్ అడ్జార్ప్షన్ ఈజ్ హై. ఇందాక మనం చెప్పుకున్నాం ఫిజికల్ అడ్జార్ప్షన్ వాల్యూ తక్కువ ఉంటుంది, కానీ కెమికల్ అడ్జార్ప్షన్ వాల్యూ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువగా ఉంటుందంటే 80 నుంచి 240 కిలోజౌల్ పర్ మోల్ వాల్యూ ఉంటుంది. కరెక్ట్గా రాయాలి మీరు వాల్యూస్, లేదా వాల్యూ రాయకుండా ఎక్కువగా ఉంటుంది తక్కువగా ఉంటుంది అని చెప్పండి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ అడ్జార్బెంట్, కెమిజార్ప్షన్స్ ఆల్సో ఇంక్రీజ్ విత్ ఇంక్రీజ్ ఇన్ అడ్జార్బెంట్ సర్ఫేస్ ఏరియా. ఎక్కడైనా సరే సర్ఫేస్ ఏరియా పెరిగితే అడ్జార్ప్షన్ పెరుగుతుంది అనేది కామన్ ఫీచర్. ఇవే పాయింట్స్ మళ్ళీ తెలుగులో కూడా రాయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు దీన్ని సపరేట్గా ఏం చేస్తారంటే మీకు నచ్చిన విధంగా ట్యాబులర్ ఫామ్లో రాసుకుని ప్రాక్టీస్ చేయండి. నా ఉద్దేశంలో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పి అనుకుంటున్నాను నేను. కంపల్సరీ దీన్ని ప్రాక్టీస్ చేయండి, వదలొద్దు. తర్వాత ఈ చాప్టర్లో మనం అతి ముఖ్యంగా ఫోకస్ పెట్టేటటువంటి ఏరియాస్ ఏమున్నాయి అంటే ఐసోథర్మ్స్, అడ్జార్ప్షన్, ఐసోథర్మ్స్. ఐసో అంటే సేమ్, ధర్మ్ అంటే టెంపరేచర్.
అంటే ఒకే ఉష్ణోగ్రత దగ్గర మనం వక్రాలు కానీ గీస్తే వాటిని ఐసోధర్ములు అని చెప్పి పిలుస్తాం. ఈ ఐసోధర్ముల విషయానికి వస్తే ముఖ్యంగా మనకి 2 రకాలైనటువంటి ఐసోధర్మ్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రైండ్లిష్ అధిశోషణ సమోష్ణ రేఖ అంటాం ఐసోధర్మ్ అంటే. రెండవదేమో లాంగ్ముయిర్ ఐసోధర్మ్. ఫ్రైండ్లిష్ ఐసోధర్మ్, లాంగ్ముయిర్ ఐసోధర్మ్. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ టైం కాబట్టి, పైగా ఇది రివిజన్ క్లాస్ కాబట్టి పదే మార్కుల గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ చూడండి, ఈ 2 క్వశ్చన్స్ నుంచి మనకు ఒక క్వశ్చన్ ఎక్కువగా ఎగ్జామ్లో కనిపిస్తుంది, అది కానీ ఇది కానీ. సో కంపల్సరీ దీన్ని ప్రాక్టీస్ చేయండి. ముందుగా ఫ్రాండ్లిష్ అధిశోషణ సమోష్ణ రేఖ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫ్రాండ్లిష్ అనే శాస్త్రవేత్త ఈ నిర్దేశిత ఉష్ణోగ్రత వద్ద ఏకాంక ద్రవ్యరాశి గల ఘనస్థితిలోని అధిశోషకం మీద అధిశోషణం చెందే వాయు పరిమాణానికి వాయు పీడనానికి మధ్య గల అనుభావిక సంబంధాన్ని ప్రతిపాదించారట. దేనికి మధ్యన? అధిశోషణం చెందే వాయు పరిమాణానికి అలాగే వాయు పీడనానికి, అమౌంట్ ఆఫ్ గ్యాస్ కి అలాగే ఆ గ్యాస్ యొక్క ప్రెషర్ కి మధ్య ఒక ఎంపిరికల్ ఫార్ములాని తీసుకురావడం జరిగింది. అండ్ దట్ ఎంపిరికల్ ఫార్ములా ఈజ్ కాల్డ్ యాజ్, అండ్ దిస్ ఈస్ ద ఫార్ములా ఫ్రాండ్లిష్ అడ్సార్ప్షన్ formula, that is x by m is equal to kp power 1 by n. x by m is equal to k into p power 1 by n. ఇక్కడ x అంటే ఏంటి, m అంటే ఏంటి, k, p, n ఈ విలువల గురించి జస్ట్ మనం మాట్లాడుకుందాం. ఇక్కడ p పీడనం వద్ద m ద్రవ్యరాశి గల అధిశోషకంపై అధిశోషణం చెందిన వాయు పరిమాణం x అనే విషయాలను p, m, x తెలుపుతాయి. అంటే p అంటేనేమో పీడనం, అంటే ఆ వాయువు యొక్క పీడనం. m అంటేనేమో అధిశోషకం యొక్క భారం, సాధారణంగా యూనిట్ వాల్యూ తీసుకుంటాం దాన్ని. x అంటే ఎంత వాయువు అక్కడ అడ్సార్ప్షన్లో పాల్గొంది అనే విషయాన్ని తెలుస్తుంది. knలేమో స్థిరాంకాలు. ఇవి నిర్దేశిత ఉష్ణోగ్రత వద్ద అధిశోషకం వాయువుల స్వభావాలపై ఆధారపడి ఉంటాయి, అది ఓకే. సాధారణంగా ఇందాక చెప్పాను మీకు, m వాల్యూ యూనిట్ వాల్యూ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఏం రాసామో చూడండి. 1 గ్రామ్ అధిశోషకంపై అధిశోషణం చెందిన వాయు ద్రవ్యరాశికి పీడనానికి మధ్య గీసిన రేఖాపటం మనకి రైట్ సైడ్లో చూపిస్తుంది. ఈ పై పేర్కొన్న సంబంధాన్ని తెలుపుతారు. ఈ రకంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు గ్రాఫ్ని. ఈ గ్రాఫ్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే దేనికి మధ్య గ్రాఫ్ గీసామో చూడండి. ఇక్కడ ఈ ఫార్ములాను ఉపయోగించి x by m is equal to kp power 1 by n ఉపయోగించి ఇక్కడ y యాక్సిస్ మీద ఏమో x by m తీసుకున్నాం, x యాక్సిస్ మీద ఏమో p తీసుకున్నాం. ఏదో ఒక దాన్ని చూడండి. ముందు ఈ 195 k దగ్గర ఉన్నటువంటి కర్వ్ తీసుకున్నాం. ప్రెషర్ పెరుగుతూ ఉంటే ఏం జరుగుతుందో చూడండి, వాయువు యొక్క పరిమాణం కూడా పెరుగుతూ వస్తుంది. కానీ పీడనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా పెద్దగా పెరగడం జరగదు. కారణం ఏంటంటే సాచురేషన్కి వచ్చేసింది. సో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, పీడనం ఇక్కడ x యాక్సిస్ మీద పీడనం ఉంది. ఈ పీడనం పెరిగే కొలది అడ్సార్ప్షన్ కూడా పెరుగుతుంది అని గుర్తుంచుకోండి. ఒకనొక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంక కర్వ్ ఫ్లాట్ అయిపోతుంది, ఇంకా పెద్దగా పెరుగుదల అనేది ఉండదు. అదొక పాయింట్. ఈ గ్రాఫ్ నుంచి మనం ఇంకొక పాయింట్ ఏం తెలుసుకుంటాం అంటే, ఈ డయాగ్రామ్ నుంచి టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఏం జరుగుతుందో చూడండి. ఇదేమో 195K, 244K, ఇదేమో 273K. టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి కొలది ఈ వాల్యూ ఏదైతే ఉందో అంటే అమౌంట్ ఆఫ్ గ్యాస్ అడ్సార్బ్డ్ డిక్రీజెస్. అమౌంట్ ఆఫ్ గ్యాస్ అంటే వాయు పరిమాణం ఏమవుతుంది, క్రమంగా తగ్గుతూ వస్తుంది. అంటే ఏది ఫేవరబుల్ అని తెలుస్తుంది మనకి, తక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఎక్కువ అడ్సార్ప్షన్ జరుగుతుంది అని చెప్పి ఈ పాయింట్ ద్వారా మనకు తెలుస్తుంది. దీన్ని స్ట్రెస్ చేసి రాయండి మీరు ఎగ్జామ్లో. అలాగే అదే పాయింట్ ఇక్కడ మనం ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అదే ఇక్కడ ఉంటుంది, ఒకసారి చూద్దాం. స్థిర పీడనం వద్ద ఉష్ణోగ్రత పెరుగుదలతో భౌతిక అధిశోషణం పరిమాణం తగ్గుతుంది. అధిక పీడనాల వద్ద అధిశోషణం ప్రక్రియ సంతృప్తం కావడం కారణంగా వక్రాలు స్థిరత్వం చేరే స్వభావాన్ని కనబరుస్తాయి. ఆ విషయం కూడా మీకు చెప్పాను. ఇక్కడ లాగరిథమిక్ వాల్యూ తీసుకుందాం. పై సమీకరణం సంవర్గమానం తీసుకుంటే log x by m is equal to log k plus 1 by n log p సమీకరణం లభిస్తుంది. లాగరిథమిక్ వాల్యూ తీసుకుని దాన్ని మనం ఇప్పుడు మళ్ళీ గ్రాఫ్కి ఇద్దాం. దేనికి అంటే y యాక్సిస్ మీద log x by m వాల్యూ,
అలాగే ఎక్స్ యాక్సిస్ మీదేమో లాగ్ పీ వాల్యూ కానీ తీసుకున్నాం అనుకోండి. అలా తీసుకుంటే ఫ్రాండ్లిస్ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్ ప్రూవ్ చేయాలి అంటే అంటే ఖచ్చితమా కాదా అని చెప్పి తెలుసుకోవాలి అంటే ఏదో ఒక స్ట్రైట్ లైన్ ఇవ్వాలి మనకి. చూడండి, ఇలా స్ట్రైట్ లైన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ కరెక్ట్గా చేస్తున్నట్టుగా లెక్క. చూడండి, ఇక్కడ లాగ్ పీకు గీసిన రేఖాపటం ద్వారా ఫ్రాండ్లిస్ సమోష్ణ రేఖ చెల్లుబాటును నిర్ణయిస్తారు. ఈ రేఖాపటం ఎలా ఉండాలి? సరళ రేఖగా ఉండాలి, స్ట్రైట్ లైన్గా ఉండాలి. అప్పుడు ఫ్రాండ్లిస్ సమోష్ణ రేఖ చెల్లుబాటును నిర్ధారిస్తుంది. లేని పక్షంలో చెల్లుబాటు లేనట్టే అని చెప్పి తెలుస్తుంది. సరళ రేఖ వాలు 1/n, ఈ 1/1n వాల్యూ ఏదైతే ఉందో, స్లోప్ ఏదైతే ఉందో మనకి ఈ 1/n వాల్యూ స్లోప్ని తెలియజేస్తుంది. అలాగే ఈ లాగ్ కే వాల్యూ ఇంటర్సెప్ట్ మనకి వాల్యూని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ దాకా కూడా రాయండి. ఇంగ్లీష్ మీడియంలో ఈ స్లైడ్ పెట్టలేదు, కానీ మీరు దీన్ని కాపీ చేసుకుని ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మీరు నోట్ చేయండి. ఇదే దాన్ని మనం మళ్ళీ ఇంగ్లీష్ మీడియంలో ఒకసారి, అడ్జార్ప్షన్ ఐసోథర్మ్ అంటే ఏంటి? ద మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ which gives the relation between the amount of gas adsorbed by the adsorbent and pressure at constant temperature is known as adsorption isotherm. Here we have two types of isotherms అన్నాను. ఒకటేమో ఫ్రెండ్లిస్ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్. ఈ ఫ్రెండ్లిస్ అనే ఆయన ఒక ఎంపెరికల్ రిలేషన్షిప్ ఇచ్చారు అని చెప్పాను. దేనికి మధ్యన between the amount of gas adsorbed by unit mass of solid adsorbent and pressure at constant temperature. ఇక టెంపరేచర్ కాన్స్టెంట్, అందు గురించి ఐసోథర్మ్ అన్నాం దీని పేరు. where x is the mass of the gas adsorbed on mass m of the adsorbent and pressure p, whereas k and n are constant which depend on the nature of the adsorbent and the gas at a particular temperature. ఈ ఫార్ములా రాసి బాక్స్లో మీరు కూడా ఎగ్జామ్లో రాసేటప్పుడు బాక్స్లో పెట్టండి, స్ట్రైకింగ్గా కనిపిస్తుంది, క్లియర్గా అర్థం అవడానికి అవకాశం ఉంది. సో ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ కర్వ్స్ ఎలా ఉన్నాయి ఏంటి, ఏ రకమైనటువంటి స్లోప్ ఎలా వస్తుంది అనేది. టెంపరేచర్ పెరుగుతూ ఉంటే అడ్జార్ప్షన్ తగ్గుతుంది అని చెప్పి తెలుస్తుంది మనకి ఇక్కడ. ప్రెషర్ పెరుగుతూ ఉంటే అడ్జార్ప్షన్ కూడా పెరుగుతుంది, కానీ ఒకనొక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా పెద్దగా పెరుగుదల మనకి కనిపించదు అనే పాయింట్ వరకు రాయండి. ఆ తర్వాత రెండో గ్రాఫ్ ఏదైతే ఉందో తెలుగు మీడియం స్లైడ్లో, దాన్ని మీరు కాపీ చేసుకుని దాన్ని కూడా మీరు రాయడానికి. గుడ్ మార్నింగ్. ఓకే, రెండోది లాంగ్మియర్ అధిశోషణ సమోష్ణ రేఖ, లాంగ్మియర్ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్. సేమ్ ఫ్రెండ్లిస్ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్ లాగే లాంగ్మియర్ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్ లాగే ఉంటుంది. దీన్ని కూడా ఒకసారి బ్రీఫ్గా, ఆల్రెడీ మీరు నేర్చుకున్నది చదివిందే కాబట్టి రివిజన్ లాగా ఒకసారి బ్రీఫ్గా చెప్పుకుందాం. ఇక్కడ కూడా స్థిర ఉష్ణోగ్రత, సమోష్ణ రేఖ కాబట్టి స్థిర ఉష్ణోగ్రత. ఉపరితలంపై అధిశోషణం చెందిన వాయువు పరిమాణం, వాయువు పీడనం, ఈ రెండింటికి మధ్య గల సంబంధాన్ని లాంగ్మియర్ ఉత్పాదించడం జరిగింది. దేనికి మధ్య సంబంధం? అధిశోషణం చెందిన వాయువు యొక్క పరిమాణం అలాగే వాయువు యొక్క పీడనం, ఆ రెండాటికి మధ్యన వచ్చినటువంటి సంబంధాన్ని ఈ లాంగ్మియర్ ఇవ్వడం జరిగింది. ఇది క్రింది అంశాలపై ఆధారపడి ఉంటుంది అని చెప్పి కూడా అంటున్నాం. ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్లో ఓన్లీ థియరీ రాయమంటారు, ఒకసారి ఏమో డెరివేషన్ తీసుకురమ్మంటారు. రెండు ఇచ్చి 10 మార్కులకు అడిగితే హ్యాపీగా మీరు మొత్తం కంప్లీట్గా రాయండి. ఈ సిద్ధాంతంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏమేమి ఉన్నాయో చూడండి ఒకసారి. ఘన పదార్థం ఉపరితలం సజాతీయంగా ఉంటుంది, ఓకే అంటే ప్లెయిన్గా ఉంటుంది అని చెప్పి. ఘన పదార్థం యొక్క సర్ఫేస్ ఏరియా, సాలిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎలా ఉంటుంది అంటే హోమోజీనియస్గా ఉంటుంది అని చెప్పి పాయింట్. అందులో కొన్ని అధిశోషణ సైట్లు ఉంటాయంట, అంటే అక్కడక్కడ అధిశోషణ జరగడానికి, అంటే అడ్జార్ప్షన్ జరగడానికి కొన్ని పాయింట్స్ ఉంటాయి, సైట్లు అని చెప్పి పిలుస్తున్నాం ఇక్కడ. ఆ పాయింట్స్ దగ్గర ఈ అధిశోషణం అనేది జరుగుతుంది అనేది లాంగ్మియర్ చెప్పినటువంటి విషయం. ఘన పదార్థం ఉపరితలంపై వాయువు ఏకాణుక పొర మందంలో అధిశోషణం చెందుతుంది. ఏకాణుక పొర మందంలో అంటే మల్టీ లేయర్ కాకుండా యూని లేయర్, అంటే సింగిల్ లేయర్, ఒకే ఒక లేయర్ ద్వారా ఈ అడ్జార్ప్షన్ జరుగుతుంది అని చెప్పి ఏం చెప్తున్నారు. సో ఒకే ఒక లేయర్ ద్వారా జరిగే ప్రక్రియ ఎక్కడ ఉంది మనకి? కెమికల్ అడ్జార్ప్షన్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఫిజికల్ అడ్జార్ప్షన్లో ఒకవేళ ప్రెషర్ బాగా ఎక్కువగా ఉంటే మల్టీ లేయర్ ఏర్పడడానికి కూడా అవకాశం ఉందని చెప్పి మనం గతంలో నేర్చుకున్నాం.
ఇక్కడ ఏం చెప్పినటువంటి పాయింట్ చూడండి, ఏకాణుక పొర మందంలో అధిశోషణం చెందుతుంది అన్నాం అంటే ప్రతి సైట్లో ఒక అణువు మాత్రమే అధిశోషణం అవుతుంది అనేది ఈ సిద్ధాంతం ప్రకారంగా ఉన్నటువంటి నాలెడ్జ్. అధిశోషణం అనేది ద్విగత చర్య, ఇట్స్ ఏ రివర్సిబుల్ రియాక్షన్. అంటే కొన్ని వాయువు అణువులేమో వచ్చి అధిశోషణం చెందుతూ ఉంటే మిగిలినవేమో పరిశోషణం చెందుతూ ఉంటాయి. పరిశోషణం చెందుతూ అంటే బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. కండెన్సేషన్ జరుగుతుంది, అలాగే అంటే అడ్జార్ప్షన్ జరుగుతుంది, అలాగే డిజార్ప్షన్ జరుగుతుంది. రెండు కూడా జరుగుతున్నాయి కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం మనం, అధిశోషణం అనేది ద్విగత చర్య. ఇంగ్లీష్లో అయితే మనం ఏ రాయాలి పాయింట్ అక్కడ, అడ్జార్ప్షన్ ఈజ్ ఏ రివర్సిబుల్ ప్రాసెస్. రెండు చర్యలు వ్యతిరేక దిశల్లో జరిగి సమతాస్థితి ఏర్పడుతుంది. అంటే ఒక పక్క నుంచి ఏమో అడ్జార్ప్షన్ జరుగుతూ ఉంటుంది, ఇంకో పక్క నుంచి ఏమో డిజార్ప్షన్ జరుగుతూ ఉంటుంది. ఇవి రెండు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఏమని పిలుస్తాం, సమతాస్థితి ఏర్పడింది అని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈక్విలిబ్రియం స్టేట్ విల్ బి ఎస్టాబ్లిష్. పురోగామి చర్యలో వాయు ఘన పరిమాణం, వాయు ఘన పదార్థం ఉపరితలంపై సాంద్రీకరణం అంటే సంగమనం చెందుతుంది. వాయువు వచ్చి సాలిడ్ మీద అడ్జార్ప్షన్ చెందుతుంది. తిరోగామి చర్యలో ఏం జరుగుతుంది మరి, డిజార్ప్షన్ జరుగుతుంది అంటే పరిశోషణం జరుగుతుంది. వచ్చి అడ్జార్ప్షన్ అయినటువంటి వాయు అణువులు ఏవైతే ఉన్నాయో అవి రివర్స్లో బయటకు వెళ్ళిపోతాయి. తిరోగామి చర్యలో అధిశోషణ జరిగిన వాయువు ఉపరితలం పైనుంచి పరిశోషణం చెందుతుంది. ఇక్కడ ఫైనల్గా చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే ఆయన పురోగామి చర్య రేటు తిరోగామి చర్య రేటుకు సమానమైనప్పుడు సమతాస్థితి ఏర్పడుతుంది. మనం డెరివేషన్ చేయాలంటే ఈ లాస్ట్ పాయింట్ నుంచి మనం టేకప్ చేయాలి. అంటే పురోగామి చర్య రేటు దేనికి సమానం, తిరోగామి చర్య రేటుకు సమానం అవుతుంది. అక్కడ ఈక్విలిబ్రియం ఏర్పడుతుంది అని చెప్పి తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇదే లాంగ్మీర్ అడ్జార్ప్షన్ ఐసోథర్మీ ఇప్పుడు చెప్పిన పాయింట్స్ని మీరు ఇంగ్లీష్లో కూడా ప్రాక్టీస్ చేస్తారు. Langmuir deduced a mathematical relationship between the pressure of the gas and amount of adsorption taking place on the surface at constant temperature. He gave the following assumptions. The gas adsorbed on the solid adsorbent is 1 molecule thick, and a unilayer. There are no interaction between adsorbed gas molecules. Adsorption is a dynamic process which involves both condensation, that is adsorption, and also evaporation, that is desorption. రెండు ప్రాసెస్లు simultaneous గా జరుగుతూ ఉంటాయి. Rate of condensation is proportional to the area of uncovered surface, and at equilibrium rate of condensation is equal to the rate of evaporation అనేది ఆయన చెప్పినటువంటి పాయింట్స్. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ ఈక్విలిబ్రియం దగ్గర సిచ్యువేషన్ ఏంటో చూడండి. ఈక్విలిబ్రియం దగ్గర సిచ్యువేషన్ ఏంటి, అడ్జార్ప్షన్ రేట్కి డిజార్ప్షన్ రేట్ ఈక్వల్గా ఉంటుంది. అంటే రెండు ప్రక్రియలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఇట్ ఈజ్ ఏ డైనమిక్ ప్రాసెస్. తర్వాత ఏంటి అంటే కొత్తగా వచ్చి అడ్జార్ప్షన్ జరగాలి అంటే దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే సాలిడ్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి వేకెంట్ ఏరియా మీద ఆధారపడి ఉంటుంది. ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉంటే ఎక్కువ అడ్జార్ప్షన్ జరుగుతుంది. ఖాళీ ప్రదేశం తక్కువగా ఉంటే అంటే ఆక్యుపై అయినటువంటి ప్లేసెస్ ఎక్కువగా ఉంటే డిజార్ప్షన్ ఎక్కువగా జరుగుతుంది. దాన్ని బట్టి మనం అసలు విషయానికి ఈ డెరివేషన్ దగ్గరికి రావాల్సి ఉంటుంది. అదే విషయం ఇక్కడ రాసుకున్నాం చూడండి. ఇఫ్ సర్టన్ ఏరియా ఈజ్ అవైలబుల్ ఫర్ ద గ్యాస్ టు అడ్జార్బ్ అండ్ అవుట్ ఆఫ్ విచ్ థీటా ఈజ్ ద అడ్జార్బ్డ్ సర్ఫేస్ ఏరియా. ఇక్కడ ఒక యూనిట్ వాల్యూ ఉందండి, అంటే 1 సర్ఫేస్ ఏరియా 1 ఉంది. ఆ సర్ఫేస్ ఏరియా 1 ఉన్నప్పుడు థీటా దేనికి సమానం అంటే ఆల్రెడీ గ్యాస్ మాలిక్యూల్స్ ఆక్యుపై చేసుకున్నటువంటి ఏరియాకి సమానం. మరి గ్యాస్ మాలిక్యూల్స్ ఆక్యుపై చేయనటువంటి ఏరియా దేనికి సమానం అవుద్ది, 1 - థీటా అవుతుంది. సో థీటా ఈజ్ ఏరియా ఆక్యుపైడ్ బై ద గ్యాస్ మాలిక్యూల్స్ అయితే 1 - థీటా ఈజ్ ద ఎంప్టీ సర్ఫేస్ ఏరియా అవైలబుల్ ఫర్ అడ్జార్ప్షన్. అంటే 1 - థీటా ఈజ్ అన్అడ్జార్బ్డ్ ఏరియా. Since adsorption of gas molecules depends on the pressure P, rate of adsorption ఏమవుతున్నప్పుడు rate of absorption is proportional to P into 1 - theta. 1 - theta వాల్యూ ఎందుకు తీసుకున్నాం, ఖాళీ ప్రదేశం ఎక్కువ ఉంటే అడ్జార్ప్షన్ ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతున్నప్పుడు ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్గా K1 పెట్టామనుకోండి, K1
p into 1 minus theta, and rate of desorption reverse. అంటే ఉన్నటువంటి గ్యాస్ మాలిక్యూల్స్ బయటికి వెళ్ళిపోవాలి, డిజార్ప్షన్ జరగాలి అనుకోండి, దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది? ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి గ్యాస్ మాలిక్యూల్స్ ఆక్యుపై చేసిన సర్ఫేస్ ఏరియాకి ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే రేట్ ఆఫ్ డిజార్ప్షన్ ఈజ్ ప్రపోర్షనల్ టు థీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు k2 థీటా అని చెప్పి రాసుకుంటాం, వేర్ k1 అండ్ k2 ఆర్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్స్. కానీ మనకు తెలిసినటువంటి విషయం ఏంటి? అట్ ఈక్విలిబ్రియం రేట్ ఆఫ్ అడ్జార్ప్షన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ డిజార్ప్షన్. ఆ రెండు ఈక్వేషన్స్ని మనం కలుపుకుని తీసుకుని ఫైనల్గా లాంగ్మియర్ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్ దగ్గరికి వస్తాం. అదే దాన్ని తెలుగులో ఒక్కసారి జస్ట్ ఒక వర్డ్ రిపీట్ చేసిన తర్వాత అప్పుడు డెరివేషన్ దగ్గరికి వెళ్దాం నెమ్మదిగా. లాంగ్మియర్ సమోష్ణ రేఖ ఉత్పాదన చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఘన పదార్థం ఉపరితల వైశాల్యం 1 చదరపు సెంటీమీటర్ అనుకుందాం, జస్ట్ 1 చదరపు సెంటీమీటర్ అని. దీనిలో థీటా భాగం అధిశోషకంతో నిండి ఉందనుకుందాం. ఇందాక చెప్పాను టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమో 1 అనుకుంటే, అందులో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇక్కడ థీటా అనేది గ్యాస్ మాలిక్యూల్స్తో ఆక్యుపై అయి ఉన్నటువంటి ఏరియా. దీనిలో థీటా భాగం అధిశోషకంతో నిండి ఉందనుకుందాం. అప్పుడు 1 మైనస్ థీటా ఏమవుతుందని చెప్పాను? ఖాళీగా ఉన్నటువంటి భాగం. పీడనం ఏమో P అనుకుంటే, అప్పుడు ఇక్కడ కండెన్సేషన్ లేదా అధిశోషణం రేటు P థీటాలపై ఆధారపడి ఉంటుంది అని చెప్పి చెప్పుకుంటాం. ఎలాగా? అధిశోషణం రేటు ఈజ్ ప్రపోర్షనల్ టు P ఇంటూ 1 మైనస్ థీటా. అంటే ఖాళీ ఏరియా ఎక్కువగా ఉంటే అధిశోషణం ఎక్కువగా జరుగుతుంది. దట్ విల్ బి ఈక్వల్ టు K1P ఇంటూ 1 మైనస్ థీటా వాల్యూ అవుతుంది. మరి విశోషణం రేటు అంటే డిజార్ప్షన్, రివర్స్ ఆఫ్ అడ్జార్ప్షన్, దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది? ప్రపోర్షనల్ టు థీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు K2 థీటా అవుతుంది. ఇందాక చెప్పిందే మళ్ళీ తెలుగులో చెప్తున్నాను. K1 K2లు ఏమవుతాయి? స్థిరాంకాలు అవుతాయి. సమతా స్థితి వద్ద ఇందాక మనం చెప్పుకున్నటువంటి పాయింట్, రేట్ ఆఫ్ అడ్జార్ప్షన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ డిజార్ప్షన్. అంటే అధిశోషణం రేటు ఈజ్ ఈక్వల్ టు విశోషణం రేటు అయింది అనుకోండి. K1P ఇంటూ 1 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు K2 థీటా అవుతుంది. ఆ రెండు వాల్యూస్ని ఈక్వల్ చేస్తాం మీరు. K1P థీటా ఈజ్ ఈక్వల్ టు K2 థీటా అవుతుంది. K1P ఈజ్ ఈక్వల్ టు K2 థీటా ప్లస్ K1P థీటా. దాని నుంచి K1P ఈజ్ ఈక్వల్ టు థీటా ఇంటూ K2 ప్లస్ K1P అవుతుంది. అది సింపుల్, మీరు ప్రాక్టీస్ చేసి రాయడానికి ట్రై చేస్తారు దాన్ని. ఓకే, ఆ రకంగా కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ థీటా వాల్యూ ఏమొచ్చిందో చూడండి. K1P బై K2 ప్లస్ K1P అవుతుంది. లేదా థీటా ఈజ్ ఈక్వల్ టు K1 బై K2P బై 1 ప్లస్ K1 బై K2P అవుతుంది. K1 బై K2 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అనుకుందాం. అంటే రెండు కాడ కాన్స్టెంట్లే కాబట్టి దాన్ని ఆల్ఫాతో ఈక్వేట్ చేసాం. అప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్కడెక్కడైతే K1 బై K2 ఉందో అక్కడ ఆల్ఫాతో ప్రతిక్షేపిస్తాం. ఆ రకంగా ఆల్ఫాతో కానీ ప్రతిక్షేపిస్తే మీకు ఫైనల్గా ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా P బై 1 ప్లస్ ఆల్ఫా P వచ్చింది. అధిశోషణం చెందిన వాయువు ద్రవ్యరాశి x/m అని మనకు తెలుసు. దేర్ఫర్ x/m ఈజ్ ప్రపోర్షనల్ టు థీటా. సో x/m అంటే ఎంత గ్యాస్ అక్కడ ఆల్రెడీ అధిశోషణం చెంది ఉంది అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? థీటా వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ చూడండి, లేదా x/m ఈజ్ ఈక్వల్ టు K3 థీటా. K3 అనేది ఇంకొక స్థిరాంకం. x/m ఈజ్ ఈక్వల్ టు అప్పుడు K3 థీటా వాల్యూ ఏదైతే ఉందో అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్ఫా P బై 1 ప్లస్ ఆల్ఫా P అవుతుంది. ఓకే, తర్వాత K3 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా అయితే అనుకుందాం. అప్పుడు x/m వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చూడండి, బీటా P బై 1 ప్లస్ ఆల్ఫా P అనే వాల్యూ వస్తుంది. సో పై సమీకరణాన్ని లాంగ్మియర్ సమీకరణం అంటారు. ఇక్కడ ఫైనల్గా మనం చేసే పని ఏంటంటే గ్రాఫ్ గీయడానికి ట్రై చేసాం అనుకోండి. దేనికి మధ్య గ్రాఫ్? y యాక్సిస్ మీదేమో P బై x/m, x యాక్సిస్ మీదేమో Pకి మధ్య గ్రాఫ్ గీస్తే అదొక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఆ స్ట్రైట్ లైన్ రావడం అనేది లాంగ్మియర్ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్కి ఒక ప్రూఫ్ కూడా. సో పై సమీకరణాన్ని ఏమో లాంగ్మియర్ సమీకరణం అని చెప్పి అంటాం. P బై x/m మరియు Pకు మధ్య
గీచినటువంటి గ్రాఫ్ ఏదైతే ఉందో ఇది ఒక సరళ రేఖగా ఉంటుంది అని చెప్పి మనకి గ్రాఫ్ దాకా మీరు రాయడానికి ప్రాక్టీస్ చేయడానికి ప్లాన్ చేయండి. ఓకే, సో సర్ఫేస్ కెమిస్ట్రీకి సంబంధించి రివిజన్ ఈ రకంగా చేసుకున్నాం అని చెప్పి అనుకుంటున్నాను.